బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు జనం. దినదినం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిప్పుల కుంపటిలా ఉన్న రాష్ట్రంలో కూడా జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతుండడమే కొసమెరుపు. పొద్దుగాల ఏ గ్రౌండ్ లో చూడు లీడర్రే వాకింగ్ కోసం కాదు, ఓటింగ్ కోసము. చల్లపూట మైదానంలో చాలా మంది దొరుకుతారని ఈడికొచ్చి ప్రచారం చేస్తున్నారు. పడసోళ్ళకెళ్లి పండు ముసలి దాకా కలుస్తానికి మంచి తావు. ఉత్తగానే ముచ్చట పెట్టిపోతే ఎట్లని తీరొక్క ఆటలాడి కృషి చేస్తున్నారు ఓటర్ దేవుళ్లను. అట్లనే పోయి నాష్ట చేస్తే అదొక ఇరైటీ ప్రచారమాయే. 6 గంటలకెళ్లి 9 గంటల దాకా అందరిది ఇదే కార్యం. ఎంపీలుగా నిలబడ్డోళ్ళది. ఇంటికి పోయి తానాలు చేసి తెల్ల బట్టలు తొడిగి కారెక్కి సీదా ఫంక్షన్ హాల్ల కాడికి లీడర్లను, కార్యకర్తలను, అభిమానులను విలువనంపుకొని ఓట్ల మీటింగ్ పెడుతున్నారు. వచ్చిన వాళ్ళు ఆయిల్ ఫాయిల్ కాకుండా చాలా మటుకు ఏసీ ఫంక్షన్ హాల్లే గుత్తకు పట్టిండ్రు. ఓ గల్ల దొరకకుంటే కూలర్లు పెట్టి కూల్ చేస్తున్నారు. ఒకటే రోజు 2-3 గ్రౌండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా మార్నింగ్ కవర్ చేసుకుంటున్నాము. మధ్యాహ్నం ఏమో మనం కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని ఫంక్షన్ హాల్స్ కానీ అక్కడ కొంచెం కూలర్స్ అట్లా పెట్టేసుకొని నడిపిస్తున్నాము. గట్లనే ర్యాలీ రోడ్ షో చేస్తామన్నా ఈ ఎండలకు బుగులు పడి ఎవ్వరు వస్తలేరు. వచ్చిన వాళ్ళు కూడా దూరం దూరం నిలబడి అటుకెళ్ళి అటే జంపు. పబ్లిక్ తిప్పలు అర్థమయ్యి లీడర్లు కూడా జప్పునే ఓడిపిస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనో గన్ని తీసుకుంటున్నారు. ఇంకొక గంట సేపు చెప్తా గానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారైతారు. ఎక్కువసేపు చెప్ప చాలా మంది మాట్లాడేది ఎండ ఉంది, 46 ఉన్నాయట. ఈ రోజు చాలా విపరీతంగా ఎండ ఉంది. మధ్యాహ్నం 12:30 పట్టబగలు మిట్ట మధ్యాహ్నం 44 డిగ్రీల ఎండలు. ఇక జోరు ప్రచారం అంటే పొద్దుంజాములనే ఎండ తగ్గి చల్లబడ్డాక రోడ్ షోలు, పబ్లిక్ మీటింగులు. 6 గంటలకు షురువు చేస్తే 9-10 గంటల దాకా పురుసతు. బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సార్ అయితే ఎండ చల్లబడ్డాకనే బయటకు వస్తున్నాడు. చీకట్ల తప్ప వెళ్తున్న ప్రచారమే లేదు సార్ది. ఈ ఏడిమి చేయవాటికే పబ్లిక్ కూడా పెద్దగా వస్తలేరు పార్టీల సభలకు. కానీ చల్లగా ఏసీ బంగ్లాల, ఏసీ కాలరాల తిరిగే లీడర్లకు ఎంత కష్టం వచ్చే. ఏమున్నా సార్లు ఇంకో 10 రోజులు గిట్లనే కష్టపడతారంటే కిస్మత్ బాగుంటే పార్లమెంట్ పోతే 5 ఏళ్ళు బిందాస్ పోన్రే.